అప్రెడా ప్రాపర్టీ షో నిర్వాహకులకు ముందుగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే గుంటూరు నగరంలో నవ్యాంధ్రప్రదేశ్లో మరి ఈ విధంగా గుంటూరు ప్రజలకు, జిల్లా వాసులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మరి ఈ విధంగా ఆ స్టాల్స్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వాళ్ళ టీం అందరూ కూడా అభినందన తెలియజేస్తూ, మరి ఏ చోట ఎక్కడ సామాన్లు దొరుకుతాయి, మరి ఎక్కడ ఎవరు మరి మంచి మరి విలువైన అపార్ట్మెంట్స్ కడతారు, మరి ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, లేదా ఫ్యాన్లు కానివ్వండి, లైట్స్ కానివ్వండి. చాలామంది ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఆనందంతో ఉంటారు. కనీసం జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాలు, పెద్దవాళ్ళందరూ కూడా ఒకసారి ఇల్లు కట్టాలని చెప్పేసి కోరుకుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరి అన్ని రకాలైన, ఎందుకంటే మార్కెట్లో మేము చూస్తున్నాం చాలామంది వ్యాపారులు కానివ్వండి, అంటే నాతో సహా నేను కూడా వ్యాపారస్తున్నే, మరి ఏదైనా డబ్బు సంపాదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ నాణ్యమైన వస్తువు ఇవ్వాలని చెప్పేసి చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి అలాంటిది ఏ వస్తువు ఏ షాప్లో దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దాని నాణ్యత ఎంత అని చెప్పేసి మరి ఈ విధంగా ఈ గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే వ్యాపార పరిధిలో ప్రతి ఒక్కరికి కూడా రకరకాల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఆనందంగా ఉంటారు, కొంతమంది బాధలో ఉంటారు, కొంతమంది రిస్క్లో ఉంటారు, కొంతమంది అపార్ట్మెంట్స్ కట్టి కానివ్వండి, లేకపోతే ప్లాట్స్ కొన్ని వాళ్ళు కూడా కొన్ని రిస్క్లో ఉంటారు. ఏది ఏమైనా వ్యాపార రంగంలో సంబంధించి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప అధైర్యపడకూడదు. జీవితంలో కష్టాలు సుఖాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. వచ్చినా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప అధైర్యపడి మనం ఆ మనసు చిందముచ్చుకోవడం కాదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మరి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా ఆ ధైర్యంగా వెళ్ళిపోతే నిజంగా మనం పాస్ అవుతాం అనమాట. జీవితంలో పాస్ అవుతాం, వ్యాపారంలో పాస్ అవుతాం, అన్నింటిలో పాస్ అవుతాం. అలాగే అదేవిధంగా మరి బ్యాంకు సంబంధించిన సంబంధాలు కూడా కొన్ని రిస్కులు ఉంటాయి బ్యాంకులో కూడా. ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఏదైనా ఎవరైనా ఒక అతను దెబ్బతిన్నా, లేకపోతే ఒక అతను కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మరి బ్యాంకు వాళ్ళ సపోర్ట్ కూడా మరి సపోర్ట్ వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పేసి, మరి అదేవిధంగా మరి చాలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా చాలామంది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ప్లాట్లు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అంటే జీవితంలో భగవంతుడిచ్చిన మనకి ఆరోగ్యాలు మరి ఇచ్చారు కాబట్టి జీవితంలో ప్రతి మంది గుర్తుంచుకునేటట్టు మరి ఏ కార్యక్రమం చేపట్టినా, ఎక్కడ అపార్ట్మెంట్ కట్టినా కూడా ఒక మంచి అపార్ట్మెంట్ అంటే తక్కువ లాభం చేసి, ఎందుకంటే జీవితంలో అనుకుంటాం మనము చనిపోయిన తర్వాత కూడా మన సీతారాం టౌన్షిప్ లేకపోతే ఇంకో టౌన్షిప్ ఏదో టౌన్షిప్ ఈ విధంగా బాగా కట్టారు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఏదైనా నాణ్యత అనేది మరీ ముఖ్యం. మరి అలాంటి కార్యక్రమం ఈ విధంగా ఇక్కడ ఇంత షో పెట్టేసి, ఎందుకంటే ఇది చాలా ధైర్యంతో కూడుకున్న పని, మామూలు వాళ్ళు చేయడం చాలా కష్టం. మరి ఇంత డేర్గా ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఆ సేవ అంటే జీవితంలో సేవ చేయటం కూడా ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం అన్నమాట. ఎందుకంటే ఇవాళ నిన్న నేను చూశాను ఒక చోట వయోవృద్ధుల ఆ దినోత్సవం సందర్భంగా ఒక వృద్ధాశ్రమం వెళ్ళారు. పాపం అతను రైల్వే సిఐడి అనమాట. అతను వయోవృద్ధులు దాంట్లో పండుకొని ఉంటే నిజంగా నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అంటే మరి అతను ఉన్నప్పుడు ఏం చేస్తున్నా తెలియదు, కానీ మరి పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారంట. ఆయన చూస్తే అనాథాశ్రమంలో ఉన్నాడు. అంటే చీకటి వెళ్తున్నప్పుడే మనం చేసుకోవాలి తప్ప తర్వాత చేసుకోలేం. మరి ఆ రోజు అతను ఆ విధంగా పడున్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలన్నా చేయలేడు. కానీ మనకు భగవంతుడు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు 10 మందికి సేవ చేయాలనే మనస్తత్వం 10 మందికి వచ్చి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి కానివ్వండి, సాధారణ మానవుడు కానివ్వండి, మనం ఏదో ఒక చేయాలని తప్పన ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ షో ఈ విధంగా నిర్వహించినందుకు, ఇంతమంది గుంటూరు ప్రజలకు వీళ్ళందరూ చూపించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.